అంటే పరభాష చిత్రాలు కంటెంట్ సినిమాకి ఒక్కసారి వెళ్ళి బాగాలేదంటే నేను ఒప్పుకుంటా భయ్యా. మీరు సినిమాకే రాకపోతే నేను అసలు బాగాలేదు బాగుందో నాకేం తెలుస్తుంది అసలు? నాకు ఎలా ఈ ఛాలెంజ్ నేను తీసుకున్నాను. నేను అది రిటర్న్ తీసుకుని నా చెప్పుతో నేనే కొట్టుకున్నాను. నా చెప్పుతో నేనే కొట్టుకున్నాను. చాలు భయ్యా, చాలు ఉంటా బాయ్. ఆయన ఏంటంటే మంచి సినిమా తీశాడు బార్బరిక్. నేను పాపం ఆ డైరెక్టర్ కూడా చాలా మంచి డైరెక్టరు. 100 సార్లు చెప్పా, గురు ఆ టైటిల్ బార్బరిక్ అంటే అదేదో బార్బిక్యూ లాగా ఉంది, ఎవరికి అర్థం కాదు, నువ్వు ఆలోచించని 100 టైటిల్స్ పంపించా. రోజు ఒక టైటిల్ చెప్తే ఎక్కదేమో అని లోగోస్ రాసి పంపించేవాడిని. పంపించినా సరే ఆయన ఏంటంటే పాపం ఒక ట్రాన్స్లో ఉన్నాడు. ఆయన ఏంటంటే అది ఆ సినిమా గురించి ఆ కథ బార్బరిక్ అనే ఒక దేవుడని ఫీల్ అయ్యాడు పాపం. మనం ఫీల్ అవ్వటం వేరు, ఆడియన్ ఫీల్ అవ్వటం వేరు. ఆడియన్ మనసులో లేని దేవుణ్ణి మనం తీసుకెళ్ళాం. ఇది చెప్పినా సరే నేనేంటంటే యాజ్ ఎ డైరెక్టర్గా ఇంకో డైరెక్టర్ నేను ఫోర్స్ చేయలేనని యాక్చువల్గా నేను అది సర్లే మీరు నమ్మారు కదా వెళ్ళిపోండి అని చెప్పి అన్నాను. అది అలాగే వెళ్ళిపోయింది. చివరికి యాక్చువల్గా ఆయన మంచి సినిమా తీసి చూడలేదని చెప్పుతో కొట్టుకున్నాడు. నాకు చాలా బాధ అనిపించింది. డైరెక్టరు, కళాకారుడు 10 మందిని క్రియేట్ చేసేవాడు అలాంటి పిచ్చి పనులు చేయొద్దు దయచేసి. ఎందుకు చెప్తున్నానంటే ఆడియన్స్ని రప్పించడానికి ఎన్ని పిచ్చి మాటలు మాట్లాడుతున్నారంటే, బూతులు మాట్లాడుతున్నారు, చొక్కా తీసు తిరుగుతానంటున్నారు, అసలు సినిమాలే మానేస్తానంటున్నారు. అసలు ఒక సినిమా ఆడకపోతే నువ్వు ఎంత దిగజారిపోతావా? ఎంత దారుణంగా మాట్లాడతారా? అంటే ఈ సినిమా కాదు ఇంకో సినిమా ఆడుతుంది, అంతేగాని సినిమాలు మానేస్తా, నేను రాను, ఎవరిని చూడొద్దు, చొక్కా ఇప్పదీసి తిరుగుతా, బూతులు మాట్లాడతారు. ఏంటి అసలు ఇది? ఏ కల్చర్ ఎటు వెళ్ళిపోతుంది? ప్రతి సినిమాకి చూస్తున్నా. మనం ఏదన్నా కొంచెం కాంట్రవర్సల్గా మాట్లాడితే సినిమా వెళ్తుంది, బూతులు మాట్లాడితే సినిమా చూస్తారు. నేను రాసినన్ని డబుల్ మీనింగ్ డైలాగులు నేను కూర్చుంటే నాకంటే గొప్పగా ఎవడో రాయడు, గుర్తుపెట్టుకోండి. కానీ నేను ఎందుకు రాయట్లేదు? బస్ స్టాప్ అనే సినిమాతో ఆపేశాను నేను. ఎందుకు రాయట్లేదు? డబ్బులు సంపాదించడం నాకు రాదా? నేను బ్యూటీ లాగా 4 రోజులు కూర్చున్నానంటే 100 డైలాగులు ఇస్తా ఇట్లాంటి సినిమాకి. ఎందుకు తీస్తున్నావు? ఫ్యామిలీస్ రావాలి, మంచి సినిమా, క్వాలిటీ సినిమా ఇవ్వాలి. ఈ రోజుల్లో బస్ స్టాప్లో డబుల్ మీనింగ్లు, బూత్ డైరెక్టర్ అనేవాడు 400 కోట్లతో రాజాసాబ్ తీస్తున్నాడు. వాడి ఎదుగుదల చూడండి, వాడి గ్రాఫ్ చూడండి, వాడి కెరీర్ చూడండి. నేను అది చెప్తున్నా. ఊరికినే డైరెక్టర్లు అయిపోరు. ఊరికే పాన్ ఇండియా స్టార్ వచ్చేసి ఒక ఫ్లాప్ సినిమా తర్వాత పిలిచి ఎదురుగుండా కూర్చోబెట్టి సినిమాలు ఎవరు ఇక్కడ? ఊరికినే సినిమాలు ఇచ్చారు అని అంటే ప్రభాస్ వాళ్ళ మనసులో నేనున్నా. మేమిద్దరం ఎంత ప్రేమలోనో నాకు తెలుసు. నా మెసేజ్లు చూస్తే ఆయన ఎంత ప్రేమిస్తున్నాడో నాకు తెలుసు. ఇవన్నీ నేను తర్వాత వచ్చినప్పుడు మాట్లాడతా.